జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ జయ గిరివరదారి జయ గిరివరదారి యశోదనందన వనచారి యజమున వనచారి కుంజ విహారీ so much. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదకి జై, గురు మహారాజ్కి జై. ఇక 32వ అధ్యాయం అని నిన్న మనం చదువుకున్నాము. కాకపోతే కొన్ని పుస్తకాల్లో అక్కడ 33వ అధ్యాయము రాసలీల ఇచ్చారు. సో 32వ అధ్యాయము ఒక 2 పేజీలు ఉంది. అది మనం ఈరోజు కవర్ చేసుకుందాం. మళ్ళీ మండే నుంచి 33 నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కృష్ణుడు, మనము రాసలీల ఎప్పుడు మొదలైందో మీకేమైనా గుర్తుందా? పౌర్ణమి రోజు ఉంటుంది. అయితే ఎటువంటి పౌర్ణమి? ఆ పౌర్ణమిని ఏమంటారు? శరత్ పూర్ణిమ అని అంటారు. ఓకే. సో శరత్ పూర్ణిమ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? ఏ సమయంలో వస్తుంది? కార్తీక మాసం కాదు, ఇప్పుడే వస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది అనమాట. అంటే మనకి వర్షాకాలం వెళ్ళిపోయి చలికాలం మొదలయ్యే సమయంలో శరత్ పూర్ణిమ వస్తుంది. సో అంతకుముందు శరత్ పూర్ణిమ సమయంలో గోవర్ధనగిరి యొక్క లీల జరుగుతుంది కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు రాసలీల గోపికలతోని జరుపుకోలేడు అనమాట. అందువల్ల ఇప్పుడు జరుపుకుందాము అని ఆయన 1 year వెయిట్ చేస్తారంట. సో కృష్ణుడి యొక్క వయస్సు అప్పుడు చాలా చిన్న పిల్లవాడు అనమాట. ఎంత ఉంటది అనుకుంటున్నారు మీరు? 2-3 years. 7 to 8 years. 7 to 8 years. 6 years అప్పుడు గోవర్ధన పర్వతం ఎత్తారు కాబట్టి సో ఆ సమయంలో అలా 7 to 8 years అంత చిన్న పిల్లవాడు రాసలీల చేయటము ఏంటి అంటే దాని గురించి అంతా వివరాలు మనం తెలుసుకున్నాం. ఈ గోపికలందరూ ఎవరని చెప్పుకున్నాం మనము? ఎవరి గోపికలు? గోపికలు పూర్వజన్మలో ఎవరు? శుద్ధ భక్తి ఋష్యమునిలు అన్నమాట. త్రేతాయుగంలో ఋషి ఆశ్రమానికి రాముడు లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఈ ఋషి మునులు అందరూ కూడా, యుక్త వయసున్న వాళ్ళందరూ కూడా ముగ్ధులవుతారు రాముడిని చూసి. సో ముగ్ధులయ్యి వాళ్ళందరూ మీ రాముడికి భార్య అవ్వాలి అన్న కోరిక వెళ్ళబుచ్చుతారనమాట. సో ఈ అవతారంలో అయితే కాదు, ఏకపత్ని వ్రతుడను కాబట్టి వచ్చే జన్మలో నేను కృష్ణుడిని అవుతాను, అప్పుడు మీరు గోపికలు అవ్వచ్చు అని వరం ఇస్తారనమాట. సో ఆ వాగ్దానం అది నిలబెట్టుకోవడానికి రాసలీల చేస్తారు ఒకటి. రెండవది ఏంటంటే కాత్యాయని వ్రతం చేస్తారు కదా గోపికలందరూ కూడా, కృష్ణుడే కావాలి భర్తగా అని చెప్పేసి. సో అలా కూడా అక్కడ కూడా ఒక వాగ్దానము, అవును నేనే మీ భర్తని అని. వస్త్రాలన్నీ దొంగలిస్తాడు కదా ఆ సమయంలో కూడా చెప్పి ఉంటాడు. సో ఇవన్నీ నిలబెట్టుకోవడానికి రాసలీల అనేది చేస్తారు. సో రాసలీల మనం అనుకున్న ఒక్క రాత్రి 8 గంటలు లేదా 12 గంటలు అలా అనుకున్నాం కదా మనం. సో ఇన్ని గంటలే జరిగిందా, ఇంకా ఎక్కువేమన్నా జరిగిందా? హరే కృష్ణ.
ఎక్కువే జరిగింది మాతాజీ. ఏంటి ఏ విధంగా? అంటే మనకి ఒక్క నైట్ వాళ్ళకి సంవత్సరం అంత టైం ఉంటుంది అని చెప్పారు కదా బ్రహ్మ మాతాజీ. బ్రహ్మకి ఒక్క ఒక్క నైట్ మనకి ఒక సంవత్సరం అనమాట. ఓకే. సో అలా ఒక్క సంవత్సరం అంతా కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ లీల అనమాట. అదొక లీల చేశాడు. ఇక్కడ గోపికలు ఉన్నట్లు వాళ్ళ ఇంట్లో గృహస్థాలు వాళ్ళందరూ కూడా ఉన్నట్లు వీళ్ళు భావిస్తారు. కానీ అక్కడ రాసలీల ఎందుకు అనంటే కృష్ణుడు వాగ్దానం చేశాడు కాబట్టి వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి రాసలీల చేస్తాడనమాట. కృష్ణుడు ఎలాంటి వాడంటే అతనికి ఏమీ కోరికలు ఉండవు. ఈ ఋషికేశుడు అని అంటారు. ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకోగలిగిన శక్తివంతుడు అనమాట. సో కానీ వీళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి రాసలీల చేస్తాడు. సో ఈ రాసలీల చేసేదానికంటే ముందు కృష్ణుడు వాళ్ళని కలుసుకోవాలంటే ఏం చేస్తాడు? కృష్ణుడు గోపికల్ని పిలవడానికి ఏం చేస్తాడు? వేణుగాథం వినిపిస్తాడు. వెరీ నైస్. వేణునాదం వినిపిస్తాడనమాట. ఆ రాసలీల అంటే ఆ పున్నమి వెన్నెల మొదలవగానే ఆ రాత్రి అప్పుడు నెమ్మదిగా వేణునాదము పాడతారు. పాడేసరికి అవన్నీ విని విని ఇంకా గోపికలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండలేరనమాట. పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చి ఈ రాసలీల నడిపిద్దామని ఆడుకుందాం కృష్ణుడితో అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చిన సమయంలో కృష్ణుడు వాళ్ళతో ఏమంటాడు? మీరు ఇలా రాకూడదు, అడవిలో క్రూర మృగాలు ఉన్న సమయంలో ఇలాంటి సమయంలో రాకూడదు అని చెప్తాడు. రాకూడదు, అంత శ్రేయస్కరం కాదు. అయినా ఈ యవ్వనంలో ఉండే ఆడపిల్లలందరూ కూడా ఇలా అర్ధరాత్రి భర్తలను వదిలిపెట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి తండ్రికి అన్నయ్యకి ఎవరికి చెప్పకుండా ఇలా రాకూడదని కొంత హితవు అన్నీ చెప్తారు. అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి అనేది అవన్నీ చెప్పినందుకు గోపికలకి నచ్చుతుందా నచ్చదా? అవి చెప్పినప్పుడు నచ్చదు. వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏమంటే నువ్వు మమ్మల్ని వేణువు ఊదావు, వేణువుతో గానం చేశావు, ఇంత గానం వినిపించి మేము రావాలి అని మమ్మల్ని ఆకర్షించి తీరా నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత అలంకరణ ఇంత చేసుకుని పనులన్నీ వదిలిపెట్టుకొని వస్తే నువ్వు వెళ్ళిపోమంటావా అని వాళ్ళకి నచ్చదు. నచ్చకుండా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాల్సినవి అన్నీ చెప్తూ ఉంటారు. నువ్వు ఇంత అందగాడివి, అంత అందగాడివి, నువ్వు ముగ్ధులం అయిపోతాం మేము అన్నీ చెప్పి ఆ తర్వాత మేము వెళ్ళలేము అని చెప్తారు. లేదు మీరు వెళ్ళిపోవలసిందే అని అంటారు. అంటే లేదు నీతో నృత్యం చేయందే, నీతో ఆడుకుందే, నిన్ను ఆలింగనం చేసుకుందే మేము వెళ్ళము అని వాళ్ళు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే కాసేపు నృత్యం చేస్తాడు. చేసినప్పుడు వీళ్ళు గోపికలకి ఏమనిపిస్తుంది? మనసులో ఏమనుకుంటారు గోపికలు? కొంత నృత్యం చేయగానే వాళ్ళకేమవుతుంది? హరే కృష్ణ. ఎందుకని మాయమైపోతాడు? అంతర్ధానం అయిపోతాడు ఎందుకు కృష్ణుడు? వాళ్ళలో అహంకారం ఎక్కువ ఉంటుందని చెప్పి మాయమైపోతాడు. వాళ్ళకి చిరుగా అంటే అప్పుడే కొంత అవును మనం కన్విన్స్ చేయగలిగాము, మనం చెప్పగలిగాము కృష్ణుడికి నీతో మేము నృత్యం చేయగలము అని చెప్పి ఆనందించగలుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే అలా అనిపిస్తుందో స్లైట్‌గా కృష్ణుడికి తెలిసిపోతుంది. అమ్మో! వీళ్ళు అహంకార పూరితులు. వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళలో చెడు గుణాలు ఏవి రానీయకుండా కాపాడుకుంటాడనమాట భగవంతుడు. సో ఇలా అహంకారం రాకూడదు వీళ్ళల్లో అని చెప్పేసి అంతర్ధానం అయిపోతాడు. కనిపించకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు గోపికలు ఇంకా చాలా విరహ బాధ అనుభవిస్తూ చెట్టుని, పుట్టని కలిసిన అన్ని జంతువుల్ని ఇక్కడ వనంలో ఏమేమి ఉన్నాయి వాటన్నిటితోని చక్కగా మాట్లాడుతూ విరహ వేదన వాళ్ళు వెళ్ళిపుచ్చుకుంటారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అన్నీ మాట్లాడిన తర్వాత కృష్ణుడికి వాళ్ళ మీద జాలేసి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి రాసలీల నడుస్తుంది. ఆ రాసలీల అంతా కూడా నిన్న చెప్పుకున్నాం. సో ఇక్కడ కృష్ణుడు తిరిగి గోపికల్ని కలుసుకునే సమయంలో కృష్ణుడు ఏమంటాడో ఈరోజు మనం చూద్దాం. ఓకే, హరే కృష్ణ. సో ఈ చివరకు కృష్ణుడు గోపికా సమూహం నడుమ తిరిగి ప్రత్యక్షమయ్యాడు. సో గోపికలందరూ కూడా వివిధ
వస్త్రాలు వేసుకొని వివిధ రకాలుగా అలంకరణ చేసుకొని చక్కగా ఆభరణాలన్నీ వేసుకుని వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ సడన్గా వీళ్ళందరూ ఇలా బాధపడుతూ వాళ్ళు ఏమని దిగజారిపోతారనమాట. మేము నిన్ని అనుభవించడానికి కాదు, కామవంచ తీర్చుకోవడానికి కాదు కృష్ణ, నీ పాదసేవ చేసుకోవడానికి మేము వచ్చాము అని వాళ్ళు బాగా ఆవేదన చెందుతూ ఉంటారనమాట. ఆ సమయంలో కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గోపికా సమూహం అంటే గోపికలందరూ ఎక్కడైతే కూడి ఉన్నారో అక్కడికి మధ్యలోకి వచ్చేసాడు అనమాట. అప్పుడు అతడు సకల ఐశ్వర్యములు కలిగిన వ్యక్తిగా అత్యంత సుందరంగా గోచరించాడు. ఆనంద చిన్మయస ప్రతిభావితాభి అంటే ఇక్కడ ఏమన్నారంటే శ్రీకృష్ణుడు విషేద సుందరుడు కాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే చాలా విశేషమైన సుందరుడు, అందగాడు కాదు. కానీ అతని లాదిని శక్తి ఎవరు అంటే రాధారాణి. విస్తరించినప్పుడు అతడు పరమాత్మకంగా కనిపిస్తాడు. సో ఈ గోపికలన్నీ సమూహం ఒక రౌండ్ వాళ్ళు ఎక్కువ డ్యాన్స్ ఎలా చేస్తూ ఉంటారంటే ఒక లోటస్ పెటల్స్ ఎలా ఉంటాయి మనకి నడుమలో ఒక బొడ్డు ఉంటుంది కదా, దాని చుట్టూ పూల రేకులు ఇలా వరుసలు ఎన్నో వరుసలు ఉంటాయి, 1000 వరుసలు కూడా ఉంటాయి అన్నమాట కొన్ని తామర పువ్వుల్లో. సో అలా ఆ వరుసల్లాగా నిలబడి ఉంటారు, మధ్యలో కృష్ణుడు ఉంటాడు. సో ఆ కృష్ణుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యాడో వీళ్ళందరికీ ఎంతో అందంగా కనిపించాడు. ఎందుకు అతి అందంగా కనిపించాడు అంటే ఆ యొక్క ఆంతరంగిక శక్తి రాధారాణి లాదిని శక్తి వల్ల అలా కనిపించారు. ఈ రాధారాణి యొక్క లాదిని విస్తరణనే గోపికలు. సో గోపికల మధ్యలోకి వచ్చాడు కాబట్టి కృష్ణుడు ఇంకా ఎక్కువ అందంగా కనిపించాడంట. సో పరతత్వము గుణరహితం అనే మాయావాదన అజ్ఞాన జనితమే. నిజానికి వివిధ శక్తి ప్రదక్షిణ లేకపోతే పరతత్వము పూర్ణమే కాబోదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? పరతత్వము అంటే భగవంతుడి గురించి, పర అంటే భగవంతుడు. సో ఆ పరతత్వం గురించి మనం తెలుసుకోవాలంటే భగవంతుడి గురించి బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పరతత్వం నిజానికి వివిధ శక్తి ప్రదర్శన. ఇప్పుడు లాదిని శక్తి అని అంటున్నారు కదా, అంటే లోపల ఉండే ప్రేమ. రాధారాణి ఎప్పుడైనా కృష్ణుల్లో ప్రేమ స్వరూపిణి అయి ఉంటుందన్నమాట. ఆమె వెలుపలికి వచ్చిందంటే కృష్ణుడికి ప్రేమ తప్ప ఇంకా ఏది కనిపించదు. అంటే యుద్ధం చేయాలని, వాడిని సంహరించాలి, వీడిని చంపాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉండవు అన్నమాట. ఓన్లీ ప్రేమభరితమైనదే ఉంటుంది. అటువంటి ఆనంద చిన్మయ రస అని పద సముదాయానికి అర్థము అని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు సర్వదా వివిధ శక్తి పరివృతుడై ఉంటాడు. సో వివిధ శక్తులు అతనికి ఉన్నాయి. ఏమీ లేదు. ఈ కృష్ణ భగవానుడి పుస్తకం చూస్తేనే మనము ఇప్పటి వరకు 30 కథలు చెప్పుకున్నాం. 30లో కృష్ణుడు ఒకే శక్తిని ఉపయోగించాడా, రకరకాలుగా ఉపయోగించాడా? రకరకాలుగా ఉపయోగించాడు మాతాజీ. రకరకాలుగా. ముందేమో చిన్నగా బాలుడు 3 నెలల బాలుడుగా ఉన్నప్పుడే పూతని సంహరించాడు. ఎలా సంహరించాడు పూతనని? చనుపాలు తాగుతూ కొరికేస్తాడు. అవునా? అదే ఆమె బాధ తట్టుకోలేక పెద్ద రాక్షసి అవతారం, ఆమె నిజస్వరూపం చూపించేస్తున్నాను. అప్పుడు ఆమెని చితకబాది చంపేస్తాడనమాట. సో అలా రకరకాలుగా ఆయన శక్తి చూపిస్తూ ఉంటాడు. తృణవర్త సుడిగాలిలాగా వచ్చి చుట్టుకొని వెళ్ళిపోతాడు కదా, అప్పుడు ఏమవుతాడు? బరువు అయిపోతాడు అనమాట. తల మీద పెట్టుకున్నప్పుడు బరువు పట్టుకోలేకపోతాడు, ఆయన కింద పడిపోయి చనిపోతాడు. అలా గార్ధప రూపంలో వస్తాడు ఒక రాక్షసుడు ఆవు రూపంలో వస్తాడు. ఇవన్నీ చూడండి, రకరకాల శక్తులు చేత మాయలాగా వస్తే చంపుతాడనమాట. సో ఇలా మనము అన్ని కూడా షడైశ్వర్యాలు కూడా కృష్ణుడి గురించి చాలా చెప్పుకున్నాం కదా మనము. ఏమైనా గుర్తున్నాయా మీకు షడైశ్వర్యాలు కృష్ణుడివి? అందము, ఐశ్వర్యం, జ్ఞానం, యశస్సు, సంపద అండ్ కీర్తి,
ఐశ్వర్యం అన్నా సంపద బలం. అన్నా ఒకటే, శక్తి అన్నా బలం అన్నా ఒకటే, లాస్ట్‌కి వచ్చేసి వైరాగ్యం. సో ఇవన్నమాట. వైరాగ్యం. సో ఈ అషడైశ్వర్యాలన్నీ ఉన్నాయి. ఈ శక్తులు గూడా అన్ని రకాల శక్తులున్నాయి. కనుకే అతను పరిపూర్ణుడు. కృష్ణుడెప్పుడు పరిపూర్ణుడు అని అంటారు. రాముడినేమంటారు? మర్యాద పురుషుడు. మర్యాద పురుషోత్తముడు అని అంటాడు. అంటే రాముడు మానవుడిలాగా ఎలా నడుచుకోవాలో మనకి నేర్పించాడన్నమాట. కృష్ణుడేంటి, ఆయన శక్తులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దుష్ట శిక్షణ కోసం వస్తాడాయన. దుష్టుల్ని శిక్షించడానికి ప్రతి యుగంలో నేనొస్తాను అని చెప్తూ ఉంటారు. సో, ఆ విధంగా అన్నమాట ఆయన పరిపూర్ణుడు. కృష్ణుడు ఎప్పుడైనా పరిపూర్ణంగా ఉన్నాడు. ఏది అడిగినా ఇవ్వగలుగుతాడు. ఏదైనా చేయగలుగుతాడన్నమాట. పరమ సుందరుడు. చాలా అందగాడన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు సర్వదా లక్షలాది లక్ష్మీగణంచే పరివృత్తుడై ఉంటాడని బ్రహ్మ సంహిత నుండి, స్కంద పురాణం నుండి మనకు తెలుస్తుంది. గోపికలందరూ లక్ష్మీ గణమే. శ్రీకృష్ణుడు చెట్టపట్టాలు వేసుకొని వారందరినీ యమునా తీరానికి తీసుకొని వచ్చాడు. సో, ఆ సమూహం ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి. లోటస్ పెటల్స్, లోటస్ యొక్క పుష్ప రేకులు ఎలా ఉంటాయో అలా వీళ్ళందరూ చక్కగా సమూహంగా ఉన్నప్పుడు కృష్ణుడు మధ్యలోకి వచ్చాడనమాట. వస్తే ఆ అందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. మనకు కూడా చెప్పారనమాట, ఇంత అందంగా ఉన్నాడు కృష్ణుడు. ఎందుచేత ఉన్నాడు? రాధారాణి ఆంతరంగిక శక్తి. ఆ దానివల్ల అంత అలా ఉన్నాడు అని చెప్తున్నారనమాట. లక్ష్మీ గణము అంటే, లక్ష్మీ గణం అంటే కొందరు అంటూ ఉంటారు కదా, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని, కుంకుమ వేసుకొని, కాటిక, తిలకం అన్నీ పెట్టుకొని వచ్చినప్పుడు, అమ్మ లక్ష్మీ స్వరూపంలా కనిపిస్తున్నావు, నీ మొహంలో లక్ష్మీదేవి ఉట్టి పడుతుంది అని చెప్తారు. ఆ అమ్మాయి చాలా బీదగా ఉండొచ్చు. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, కానీ ఆ కళ అనేది అలా అంత సంతృప్తికరంగా ఉంటుందన్నమాట. సో అలా లక్ష్మీ గణంసే మెరిసిపోతున్నాడంట కృష్ణుడు. అలాంటి కృష్ణుడు ఏం చేశాడు, పదండి మనం ఇంకా ఆడుకోవాల్సిందే అని చెప్పేసి అందరినీ యమునా తీరానికి తీసుకొని వచ్చాడంట. సో మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారా? హరే కృష్ణ. యమునా తీరానికి అందరూ చేతులు పట్టుకొని చక్కగా వచ్చారు. సో లక్షలాది గోపికలలో 16,000 మంది ప్రధానమైన వారు. ఎవరు ఆ 16,000 మంది? హరే కృష్ణ. ఇదంతా త్రేతాయుగంలో మునులు. అది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ గోపికలు వృందావనంలో నరకాసురుడు ఎత్తుకొని పోతాడు గదా! మీకు గుర్తుందా? ఎత్తుకొని పోతే అతనితోని యుద్ధం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి విడిపిస్తాడు చెర నుండి. విడిపించినప్పుడు ఏమవుతుందంటే కట్టలు ఎప్పుడు తీసుకోకు, చిన్నవే తీసుకో. వాళ్ళందరూ కట్టల్లో ఈ మోసాలు ఉంటాయి. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో సారీ మాతాజీ. అర్థమవుతుంది. సో ఈ 16,000 మంది ఎలా అంటే ఆ విధంగా వాళ్ళంటారు, ఇంకా మేము ఇంటికి వెళ్ళలేము. ఒక పరపురుషుడు మమ్మల్ని అపహరించుకొని తీసుకెళ్ళిపోయాడు. నీవొస్తానవన్న నమ్మకంతోనే మేమున్నాము. నువ్వు విడిపిచ్చావు. ఇంక మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. నీవే చేసుకోవాలి అని వాళ్ళు చేసేసరికి వాళ్ళందరినీ గూడా పెళ్లి చేసుకుంటారు. 16,000 మంది ప్రధానమైన వారు. ఆ 16,000 మంది గోపికలలో 108 విశేషంగా ప్రధానమైన వారు. 108 మళ్ళీ వేరుగా ఉన్నారనమాట వీళ్ళు. ప్రధానమైన గోపికలు అంటే రాధారాణికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. ఆ 108 మందిలో 8 ప్రధానులు. 8 మంది ఎవరు? ఇది మనకు తెలుసు గదా! ఎవరు? అష్టసఖీలు అని అంటాం. మాయాపూర్ ఎప్పుడైనా ఆరతి చూడ్డం గానీ, ఆ ఫోటో చూడ్డం గానీ మీరు చేసుంటారు. చూసారా? లలిత, సో వీళ్ళందరూ అష్టసఖులు. చాలా ఇష్టమైన వాళ్ళనమాట. రాధ పక్కనే ఉంటారు. ఓకే. సో రాధతో అష్టసఖులు. సో ఈ 8 మందిలో గూడా రాధారాణి, చంద్రావళి మరీ ప్రధానమైన వారు అని చెప్తారన్నమాట. సో చంద్రావళి కూడా రాధారాణి యొక్క చెలికత్త. కానీ ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు సమానంగా ఉంటారంట ప్రేమలో గాని, కృష్ణుడితో గాని. సో వీళ్ళిద్దరూ కృష్ణుడికి చాలా ప్రధానమైన వారు. అంటే రాధారాణితో సరిసమానం అని కాదు కానీ,
రాధారాణిని ఉడికించడానికి చంద్రావళితో కూడి కృష్ణుడు ఎన్నో డ్రామాలు వేస్తూ ఉంటాడనమాట. సో ఈ ఇద్దరు గోపికలలో మళ్ళీ రాధారాణి పరమ ప్రధానమైనదని స్కంద పురాణంలో చెప్పింది. సో మనకు పురాణాలు ఎన్నో ఉన్నాయి, పద్మ పురాణము, స్కంద పురాణము, గరుడ పురాణము. ఇవన్నీ మనం చదవలేము అని బద్ధజీవులము, కలియుగ జీవులము. చిన్నప్పటి నుంచి అలవాటు చేసినా సరే మనకి అంత ఉండదు కాబట్టి చక్కగా భగవద్గీతని భాగవతాన్ని భగవంతుడు చేసి ఇవైనా కనీసం మీరు చదవండి అని చెప్పాడనమాట. సో ఆ వేదాలు పురాణాలు ఇవన్నీ చదవాలంటే ఒక లైఫ్ టైం మనకి సరిపోదు. మళ్ళీ ఇక్కడ కృష్ణ కాన్షియస్లో ఏం చెప్తున్నారు, చాలు ఇంకా ఎన్ని లైఫ్స్ అని మీరు ఇలా పుట్టి బ్రతికి దొర్లుతూ ఉంటారు, ఇంకా చాలు, ఇదే లాస్ట్ లైఫ్ అనుకోండి అని ప్రతి ఒక్కరు కూడా ఒక్కని పలుకుతున్నారు అనమాట. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ లైఫ్, ఇంకా మళ్ళీ మళ్ళీ మనం పుట్టబోము అని అనుకుని భక్తి చేయండి అని చెప్తున్నారు. సో ఇలా 16,000 మంది, తర్వాత 108, ఆ తర్వాత 8, 8లో ఇద్దరిలో ఒక్కరు. ఇప్పుడు ముఖ్యంగా ఎవరు వచ్చేసారు పై స్టేజ్కి, రాధారాణి అన్నమాట. సో రాధారాణి చాలా ప్రధానమైన గోపిక అండ్ భక్తురాలు. యమునా తీరనందున్న వనంలో శ్రీకృష్ణుడు ప్రవేశించినప్పుడు వెన్నెల చీకటి నశింపజేస్తుంది. ఋతుకారణంగా కదంబములు పూలు విరబూశాయి. సో ఈ కుందనాలు, కదంబాలు, తామర పువ్వులు, మకరందరు ఇవన్నీ కూడా చాలా చక్కగా విరబూసాయి అంట వెన్నెల యొక్క రాత్రిలో. సో ఎప్పుడైతే పువ్వు విచ్చుకుంటుంది, ముగ్గను చూడండి, ముగ్గను తుంచి మన ముక్కులో పెట్టుకుంటూ కూడా అంత సువాసన అనిపించదు. ఎందుకంటే ఆ మకరందం ఏదైతే ఉందో ఆ తేనె అదంతా మధ్యలో ఉంటుంది కాబట్టి పుష్పాలు ఎప్పుడైతే వికసిస్తాయో అప్పుడు చక్కని సుగంధం అనేది వస్తూ ఉందన్నమాట. సో ఈ సుగంధం మకరందం అని తలుస్తూ మధుమలు గాలిలో ఎగరసాగాయి. మధుపములు, ఆ మధుపములు అంటే ఏంటి, తేనెటీగలు అనమాట. తేనెటీగలు కూడా రకరకాలు ఉంటాయి, రాత్రిపూట వస్తాయి. పుష్పాలు ఎప్పుడు విచ్చుకుంటే అప్పుడు వాటి చుట్టూ ఉంటాయి అన్నమాట. సో తేనెటీగను కూడా ఒక ఉదాహరణ మనకి చెప్తూ ఉంటారు. ఏంటి అంటే తేనెటీగ ఎప్పుడైతే మధ్యలోకి వెళ్ళి తేనెని బాగా ఆస్వాదిస్తుందో తెల్లవారేసరికి ఆ పుష్పం మళ్ళీ ముడుచుకుంటుంది. అవునా, మీరు ఎక్కడైనా గమనించారా ఇట్లాంటివి? రాత్రి విచ్చుకుంటే తెల్లారికి రాలిపోనన్నా రాలిపోతాయి, ముడుచుకోనన్నా ముడుచుకుపోతాయి. 1-2 ఉదాహరణలు చెప్పండి ఏమన్నా. లోటస్ మాతాజీ. బ్రహ్మకమలం మాతాజీ. బ్రహ్మకమలం. వెరీ గుడ్. బ్రహ్మకమలము రాత్రి 10:30, 11 ఆ సమయంలో చక్కగా విచ్చుకుంటుంది. అక్కడ ఎంతో మంచి సువాసన వస్తుంది. పూజలు చేస్తారు. రాత్రి తెల్లారేసరికి ముడుచుకుపోతుంది. అంటే అక్కడ లోపల ఆస్వాదిస్తున్న పురుగులన్నీ ఏమవుతాయి, ఆ లోపల ఉండిపోయి చచ్చిపోతాయి అన్నమాట. అర్థమైందంటే తెలుసు, వాటికి తెలిసి కూడా ఇలా చేస్తున్నారు. మనకు కూడా తెలుసు దుఃఖాలయం అశాశ్వతం అని. అందుకని ఎటువంటి తప్పులు చేయకండి, చక్కగా భక్తి చేయండి, నా దగ్గరికి వచ్చేయండి అని భగవంతుడు భగవద్గీతలో అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా మనం దాన్ని పక్కన పెట్టేసి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా భక్తి ఎక్కువగా చేయండి, సో దట్ మనం రీచ్ అవ్వచ్చు అని అలా కంపేర్ చేస్తారు ఈ భ్రమరాల్ని. అంటే ఈ తేనెటీగల్ని, ఈ పురుగుల్ని, లైట్ పురుగులు అంటాం కదా మనము, వెలుతురికి వస్తాయి. వెలుతురికి వచ్చి ఆ వెలుతురు చుట్టూ తిరిగి టక్ 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 అని కొట్టుకొని అక్కడే చచ్చిపోతాయి. అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతామని తెలుసు, అయినా కానీ అందులో పడతాయి అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ సో అని ఇవన్నీ ఎక్కడ చెప్పారు అంటే ఈ పురాణాల్లో చెప్పారు అని. యమునా నది తీరంలో ఇలా గాలిలో ఎగురుతూ అప్పుడు గోపికలు మెత్తని ఇసుకను సమతులం చేసి దానిపై వస్త్రం కప్పి శ్రీకృష్ణుని ఆసనం ఏర్పాటు చేశారు. సో యమునా నది తీరానికి రాగానే ఆ కలువలు, పువ్వులు ఇవన్నీ చూస్తూ ఆ సుగంధాన్ని అందరూ చక్కగా అనుభవిస్తూ ఒక తెల్లని వస్త్రాన్ని పరిచారంట. కృష్ణుడికి అక్కడ కూర్చోబెట్టారనమాట. ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ గెస్ట్ లాగా మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు కదా, మళ్ళీ పోకుండా చూసుకోవాలి. అందుకని వాళ్ళు అతి మర్యాదతో చక్కగా వస్త్రం వేసి ఇక్కడ కూర్చోమని ఆసనం వేశారు. అచ్చట సమకూడిన గోపికలందరూ దాదాపు వేదానుయాయులై ఉన్నారు. అంటే అక్కడ ఉండే గోపికలకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు వేదాలు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ వచ్చింది అసలు సంగతి. గత జన్మలో అంటే శ్రీరాముడు అవతరించిన సమయంలో
వారంతా ఋషులై ఉండి శ్రీరాముని భర్తగా పొందగోరారు. ఇది మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. శ్రీరాముడే భర్త కావాలి అని అనుకున్నాం. శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు వారి కోరిక తీరుతుందని శ్రీరాముడు వారికి వరమిచ్చారు. శ్రీకృష్ణుని అవతరించిన సమయంలో ఆ ఋషులే బృందావన గోపికలుగా జన్మించారు. పూర్వజన్మ కోరికను అనుసరించి వారికి కృష్ణునితో సాంగత్యం కలిగింది. తమ కోరిక తీరినందుకు వారు పరమానంద భరితులయ్యారు. వారు కోరవలసినది ఇక ఏది మిగల్లేదు. మనిషి దేవదేవుని పొందితే ఇక దేనిని కోరడని భగవద్గీతలో విషయం ధృవపరచబడింది. గోపికలకు శ్రీకృష్ణుని సాంగత్యం లభించగానే వారి దుఃఖం కాదు, కృష్ణ విరహంలో కలిగిన శోకం కూడా అంతరించింది. సో దుఃఖము ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే, కృష్ణుడు వచ్చి ఒక నృత్యం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు కాబట్టి భయపడ్డారు, దుఃఖపడ్డారు, అలా అయింది. కానీ వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మనం దేవుడి కోసం ఎన్నో చేస్తున్నాం, నవవిధ భక్తి చేస్తున్నాం. అలాంటి దేవుడే మనకు వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, అప్పుడు మనం నమ్ముతామా అసలు ఈ బద్ధజీవులం భగవంతుడు మన దగ్గరికి వచ్చాడని? హరే కృష్ణ. ఒకలాంటి విచిత్రం అనిపిస్తుంది కదా, ఇది నిజమా, ఇది కళ అనేది. సో వాళ్ళు అనుకుంటారనమాట, మేము ఇంత ఏడిచాము, ఇంత బాధపడ్డాము, ఇంత తేలిగా కృష్ణుడు వచ్చాడు కదా అని అప్పుడు ఆనందపడుతున్నారంట వాళ్ళు. తమ కోరిక తీరినందుకు వాళ్ళు పరమానందం పొందారు. ఆ తర్వాత వాళ్ళ శోకము, వాళ్ళ దుఃఖము అదంతా కూడా అంతరించింది. తమకు తీరవలసిన కోరిక ఇక ఏది లేదని వాళ్ళు భావించారు. కృష్ణుడే మనకి దొరికేశాడు ఇంకా, సో మనకి ఇంకెటువంటి కోరికలు లేవు అని వాళ్ళు అనుకున్నారు. కృష్ణుని సాహచర్యంలో పూర్ణ సంతుష్టులై వారు నేలపై తమ వస్త్రాలను పరిచారు. వారు చక్కని నార వస్త్రాలకు కుచకుంకుమ రాగం అంటుకొని ఉంది. ఎంతో శ్రద్ధతో వారు కృష్ణుని ఆసనం ఏర్పాటు చేశారు. అతడే తన ప్రాణం కాబట్టి గోపికలందరూ అతని కొరకు సుఖమయ ఆసనం తయారు చేశారు. సో గోపికల మధ్య ఆసనంపై కూర్చుని శ్రీకృష్ణుడు మరింత సుందరంగా శోభిల్లాడు. శివుడు, బ్రహ్మ వంటి మహాయోగులు, చివరకు ఆదిశేషుడు సర్వదా తమ హృదయాలలో శ్రీకృష్ణునే ధ్యానించడానికి యత్నిస్తారు. కానీ గోపికలు తమ ఎదుటనే కృష్ణుడు ఆసీనుడై ఉండగా వీక్షించగలిగారు. సో మనం ఏంటి ఇప్పుడు మామూలుగా బ్రహ్మ దగ్గర నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే, బ్రహ్మ కూడా కృష్ణుడి చేత సృష్టించబడ్డాడు. బ్రహ్మ మనల్ని సృష్టించాడు. అయినప్పటికీ కూడా మనము కృష్ణుని ఎలా కోరుకుంటామో అలా దేవతలందరూ కూడా కావాలంటే వైకుంఠానికి వెళ్ళొచ్చు కదా. వాళ్ళ హృదయాల్లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇంకా వైకుంఠాలకు వెళ్ళడము అనేది కాదు, అలాగే ఆనందిస్తూ ఉన్నారంట. ఎలా మహాయోగులు, చివరికి ఆదిశేషుడు హృదయంలో ఉండే కృష్ణుని ధ్యానించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారంట. ఇప్పుడు మనకు కూడా ఏంటి, ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే కొంచెం కుదురుతుంది, కొందరికి కుదరదు. ఒక్కొక్కరికి ఎంత అదృష్టం అంటే పక్కనే ఉంటారు, గుడి పక్కనే. సో అలాంటి వాళ్ళు ఎక్కువ వెళ్ళే ఛాన్స్ వాళ్ళకి ఉంటుంది. కానీ వెళ్తారో లేదో మనకు తెలియదు. కానీ మనకు రోజు వెళ్ళాలనిపిస్తుంది, కానీ కొంత దూరంలో ఉన్నాం, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో వెళ్తాం. కానీ అలాగనమాట శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా హృదయంలో ఉన్న కృష్ణున్నే, ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయి కదా. సృష్టి చేస్తూనే ఉండాలి బ్రహ్మ, లయం చేస్తూనే ఉండాలి శివుడు. సో అలాగే ఆదిశేషుడు ఎప్పుడు పరుపులాగా కృష్ణుడికి అంటే విష్ణుమూర్తికి ఉండాలి. వేరే పాములు ఉంటాయి కదా, చాలా ఉంటాయి, వాటికన్నిటికీ లీడర్ అయిన ఆదిశేషుడు. సో ఇవన్నీ చూసుకోవాలి. సో అందుచేత ఆ కృష్ణ, కానీ గోపికలకి ఎటువంటి అదృష్టం కలిగింది అంటే ఆసీనుడై ఎదురుగా కూర్చుని ఉన్నాడు. అలాంటి నిజమైన కృష్ణుణ్ణి మేము చూస్తున్నాము అని ఆనందం వాళ్ళకి ఉంది. వాళ్ళు వీక్షించగలిగారు. ఎందుచేత అంటే శుద్ధ భక్తులు. గోపికల నడుమ కృష్ణుడు పరమ సౌందర్యంతో గోచరించాడు. ఆ విధంగా ముల్లోకాల్లోని అత్యంత సౌందర్యవతులైన గోపికలు కృష్ణుని చుట్టూ చేరారు. కృష్ణుడు అప్పుడు ప్రతి గోపిక పక్కన కూర్చున్నాడు. అదెట్లా సాధ్యమని ఎవరైనా అడిగిన అవకాశం ఉంది. సో ఇప్పుడు మనలో అందరిలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు అని మామూలుగా భగవద్గీతలో చెప్తున్నాం.
మమైవాంశో జీవలోకే అన్నాడు. అంటే అన్ని జీవాలు నా అంశ నుండే వచ్చాయి, నా నుండే వచ్చాయి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇలా చెప్పినప్పటికీ కూడా ఎవరైనా నమ్ముతారా? ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. అవునా? ఎవరైనా నమ్ముతారా? హరే కృష్ణ. నీలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నీకు నేను మర్యాద ఇస్తున్నాను, నీతో మంచిగా ఉన్నాను. నీలో నిన్ను నమస్కరించట్లేదు, నీలో కృష్ణుని నేను నమస్కరిస్తున్నాను అని ఇస్కాన్ వాళ్ళు కొంత దయాద్ర హృదయులై ఉంటారు. ఎప్పుడైతే కృష్ణుని మనం కావాలనుకుంటామో మనస్సు వెన్నలాగా అవుతుందంట, మృదువుగా అయిపోతుంది అనమాట. సో అందరితోని కూడా మంచి స్వభావంతో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కొంత అనిపిస్తుంది అనమాట. ఏంటి అంటే అవును కదా, వీళ్ళు ఇందులో చేరిన తర్వాత ఇంత మార్పు. నేను ఎన్ని అంటున్నా ఈవిడకి అసలు కోపం రావట్లేదు, ఈవిడ ఒక తిట్టు తిట్టట్లేదు, ఎవరిని ఏమనరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, మనని ఎక్కువ సహాయం కూడా అడగట్లేదు, ఈ మధ్య ఇంత మార్పు ఎలా వచ్చింది అని వాళ్ళు గ్రహించగలుగుతారు అనమాట. అర్థమవుతుందా మీకు ఇక్కడ? హరే కృష్ణ. కృష్ణ తత్వం సో కృష్ణ తత్వం ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ గోపికలకు కృష్ణుని సాంగత్యం లభించగానే వారి దుఃఖమే కాదు, కృష్ణ విరహంలో కలిగిన శోకం కూడా అంతరించింది. తమకు తీరవలసిన కోరిక ఇక ఏది లేదని వాళ్ళు భావించారు. సో అతని కొరకు సుఖమయ ఆసనం తయారు చేశారు. సో గోపికల మధ్యలో ఇవన్నీ కూడా ఆసీనుడై కూర్చుండి ఇదన్నీ కూడా వీక్షించగలిగారంట. సో ప్రతి గోపిక కూర్చున్నాడు. ప్రతి గోపిక, ఇప్పుడు మనం చాలా ఎంతమంది అని చెప్పుకున్నాము, లక్షల గోపికలు అన్నాం. వాళ్ళల్లో 16,000 మంది ముఖ్యమన్నారు, వాళ్ళల్లో మళ్ళీ 800 ముఖ్యమన్నారు. ఆ తర్వాత ఇంకా 8లో ఇద్దరిలో ఒకరు వేసాం కదా. సో కృష్ణుడికి రాధారాణి అంటే చాలా ఇష్టం. రాధారాణి ఎవరో కాదు, ఆయనే ఒక శక్తి వెలుపలికి తీసుకొచ్చాడు అంతే. సో ఆ రాధారాణి పక్కన కూర్చోవచ్చు కదా, ప్రతి గోపిక పక్కన కూర్చున్నాడంట కృష్ణుడు. అది ఇంకెవరికైనా సాధ్యం అవుతుందా? అప్పుడు రాసలీల నృత్యం చేసినప్పుడు ఏం చేశాడు? ప్రతి గోపికతోనే నృత్యం చేశాడు కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కృష్ణుడు నాతోనే చేస్తున్నాడు, నాతోనే డాన్స్ చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా చూడండి, ఆసనం వేసి మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, కూర్చోండి అని చెప్పారు. కానీ ప్రతి గోపిక పక్కన కృష్ణుడే కనిపించాడంట. అందుకే ఈశ్వర అనే పదం ఈ సందర్భంలో ప్రయోగం. ఈశ్వర సర్వభూతానాం అని భగవద్గీతలో చెప్పబడింది. ఎల్లరి హృదయాల్లో పరమాత్మ విలసితుడై ఉన్నట్టు భగవంతుడే ఈశ్వర అని పదము సూచిస్తుంది. పరమాత్మునిగా విస్తరించే ఈ శక్తి శ్రీకృష్ణుని గోపికల సమూహంలో ప్రకటించారు. సో పరమేశ్వరుడే అన్ని చోట్ల. ప్రకృతి చూసినట్లయితే, హరే కృష్ణ, మనం ప్రకృతి చూస్తాం కదా, ఆకాశం చూస్తే నీలి వర్ణంలో ఉంటుంది, కాసేపు మబ్బులు పడతాయి, తెల్ల మబ్బులు ఉంటాయి, నల్ల మబ్బులు ఉంటాయి, ఆ తర్వాత క్లియర్గా బ్లూ స్కై మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఎవరు అన్న పెయింట్ చేస్తున్నారా, లేకపోతే ప్రకృతి నేచర్ని ఎవరు చేస్తున్నారా అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏదైనా పెద్ద వృక్షం ఆ కలర్స్ చూస్తే గ్రీన్ లీవ్స్ ఉంటాయి, వైలెట్ కలర్ పువ్వులు ఉంటాయి, పక్కనే ఉండే వృక్షానికి ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి. ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు కదా అందరూ, ఈ రంగురంగుల పువ్వులు తెచ్చుకోలేక ఏం చేస్తున్నారు? రంగులు వేస్తున్నారు పువ్వులకి. అవునా? సహజం కాకుండా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కానీ భగవంతుడు సహజంగానే వేశాడు. అంటే ఎంత గ్రేట్ కదా. అసలు భగవంతుడి యొక్క ఆర్ట్ మనము కొంచెమైనా ఎవరితోని కంపేర్ చేయలేము అనమాట. అంత ఆస్వాదించాలి మనం, అంత ఆనందించాలి. ప్రతి దానికి కూడా కొంచెం కాలు జారితే కూడా భగవంతుడా నువ్వెంత రక్షించావో నీకు తెలుసా, అసలు నువ్వు నన్ను ఎంత రక్షించావు, అసలు నీవు లేకపోతే నేను ఉండలేను కదా అనేదే భగవంత తత్వం అన్నమాట. సో అలా ప్రతి నిమిషము ప్రతి క్షణము మనం దేవుడితో ఉండగలుగుతాము అని ఇక్కడ చెప్పడం. అటువంటి వాడే ఈశ్వర. సో పరమాత్మునిగా విస్తరించే ఈ శక్తి శ్రీకృష్ణుడు గోపికల సమూహంలో ప్రకటించాడు. ఎక్కడ చూసినా పరమాత్ముడే. మనం తలుచుకుంటే ఒక చిన్ని పుష్పం తీసుకున్నాం, మనం ఒక పుష్పాన్ని కాలేసి తొక్కుతాం, ఒక పుష్పం దేవుడు మెడలో వేస్తాం. అదే జాతికి చెందింది.
కానీ అది ఎందుకు అలా జరిగింది అని అంటే జరిగిపోతున్నాయి అంతే. మన వల్ల జరుగుతాయో లేదా వాటి వల్ల కూడా కానీ భగవంతుడి దగ్గరికి వచ్చిన పుష్పం మళ్ళీ వచ్చే జన్మలో మానవుడు అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తారన్నమాట. మానవుడు అవ్వడం అంటే అన్నిటికంటే శ్రేష్టమైన జన్మ. జంతువుల కంటే కూడా, వృక్షాల కంటే, మొక్కల కంటే శ్రేష్టమైన జన్మ అని ఎందుకన్నారు అంటే మనకు కొంత జ్ఞానం ఉందన్నమాట. ఆ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకొని భగవంతుడి గురించి తెలుసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోవడానికే మానవ జన్మ ఇస్తాడంట. మన మీద వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు. మన వల్ల కుటుంబం ఏర్పడుతుంది, అవన్నీ విద్యుక్త ధర్మాలు మనం నిర్వర్తించాలి. కానీ ఫైనలీ మన యాంబిషన్ ఎప్పుడు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని ఉండాలన్నమాట. సో ఇక్కడ భగవంతుడు విస్తరించి ఉన్నాడు అంటే మనం ఒక పువ్వులోనో ఒక కాయలోనో భగవంతుడిని చూడడం వేరు, కానీ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరి దగ్గర భగవంతుడు ఉండడం వేరు కదా. అంటే ఇక్కడ నిరూపిస్తున్నాడు, నేను ఇంత వైడ్ స్ప్రెడ్ అన్నమాట, అంతటా నేనే అని శ్రీకృష్ణ భగవంతుడు ఎప్పుడైతే భగవద్గీతలో చెప్పారో, భగవద్గీతలో ఏం చెప్పారు? నీళ్ళల్లో రుచిని కూడా నేనే, అగ్నిలో వేడిని నేనే, మనలో ఉండే జఠరాగ్ని అరుగుదలకి ఉపయోగమైన అగ్ని కూడా భగవంతుడే అన్నమాట. సో మనకు అన్నం అరగలేదు, భోజనం పోవట్లేదు, అప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి, నీవే కదా కృష్ణ, ప్లీజ్ నాకు కొంచెం ఎనర్జీ కావాలి. దేనికోసము? నీ భక్తి చేయండి. నీ భక్తి చేయలేకపోతున్నాను, ఈ శరీరం సృష్టించిపోతుంది, ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం సహాయం చెయ్యి, నాకు అరుగుదలను పెంచు, నాకు ఆహారం సరిపోయేటట్లు చెయ్యి, కానీ నీ భక్తి నుండి కింద పడిపోవడానికి నాకు ఇష్టం లేదు. ఇలా ఉండాలి మన ప్రార్థనలు అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ ఆయన యొక్క శక్తి విస్తరించిపోయిందని ఇక్కడ చూపిస్తున్నారు ప్రత్యక్షంగాని అంటూ. శ్రీకృష్ణుడు ఇంకొకరికి కనిపించకుండా ప్రతి గోపిక పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, మామూలుగా మొన్న ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు ఏంటంటే, ఎవరికి మన టైం టేబుల్ పెద్దగా చెప్పుకోకూడదంట. నేను 4కి లేచాను, 4 నుంచి 4:30 కాలకృత్యాలు తీర్చుకుంటాను, 4:30కి మంగళారతి చేస్తాను, ఆ తర్వాత జపం చేస్తాను, ఆ తర్వాత ఇంకో ఆరతి ఏంటి శృంగార ఆరతి చేస్తాను. సో ఇలా మనము అనుకుంటూ మనము అందరికీ చెప్పిన నెక్స్ట్ డే మనం లేవలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సత్యమా అబద్ధమా? హరే కృష్ణ. నెక్స్ట్ డే అవ్వదు మాతాజీ, అబద్ధం అయిపోయినట్లు అయిపోతుంది. అందుకనే పెద్దగా మీ విషయాలు, మీ స్వాధ్యాయ ఎక్కువ మందికి చెప్పుకోకూడదు అని చెప్తారు. ఓ నేను క్యాంటోస్ 4 చదివేశాను, 5 చదివేశాను, 6th చదువుతూ, కానీ ఎంత జ్ఞానం వచ్చింది? అప్లికేషన్ ఎంత చేస్తున్నారు మీరు? లైఫ్లో అప్లై చేస్తున్నారా లేదా? పక్క వాడిని సహిస్తున్నారా లేదా? వాళ్ళనే భరించలేనప్పుడు ఇంకా నువ్వు ఎంత చదివితే ఏముంది, ఏమి చదివితే ఏముంది? ఇలా మనకి చాలా ఫేమస్ ఆచార్యులే ఆ ఒక్క వీడియో చూసాను నేను. పెద్దగా ఎక్కువ చెప్పుకోకూడదంట, నేను భక్తి ఏమీ చేయట్లేదు అనే ఫీలింగ్లోనే ఉండాలంట, ఎంత శుద్ధ భక్తులైనా సరే. సో ఆ విధంగా గోపికల పట్ల పరమ కరుణ కలిగిన వాడే ఆ దేవాది దేవుడు ధ్యానం ద్వారానే తెలిసేటట్లు వారి హృదయాల్లో కాకుండా స్వయంగా వారి ప్రక్కనే ఆసీనుడు అయ్యాడు. సో భగవంతుడికి గోపికల మీద చాలా ప్రేమ వచ్చింది. పూర్వజన్మలోనే వాళ్ళు కోరుకున్నారు, ఈ జన్మలో వాళ్ళు ఎంత సేవ చేయాలో అంత చేస్తున్నారు, మొత్తం నిన్నే తలుచుకుంటున్నారు, వాళ్ళకి వేరే ప్రపంచం అనేదే లేదు. సో అందుకనే ప్రతి గోపిక పక్కన వచ్చి కూర్చున్నాడంట. సో ఇంకో విషయం కూడా చెప్తూ ఉంటారు, నేను ఉదాహరణ చాలాసార్లు చెప్పాను. పాండురంగడు కూడా కృష్ణుడే, నడుము మీద చేతులు వేసుకుని ఎప్పుడు ఏ భక్తుడు మంచి భక్తుడు వస్తాడని ఎదురు చూస్తాడు. లక్ష్మీదేవి అడిగితే ఇంత రద్దీగా ఉంది, ఇంతమంది భక్తులు వచ్చారు, నీకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు, ఆ భక్తుడు అక్కడి నుండి రావాలి, ఈ భక్తుడు ఇక్కడ నుండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారని నేను వెతుకుతున్నాను అని అంటారు. అంటే భక్తుడి కోసం భగవంతుడు వెతికేటట్లు మనం చెయ్యాలి అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారు అన్నమాట. మనము దేవుణ్ణి చూడాలి దర్శనం కోసం అని మనం పాకులాడకూడదంట. ఆ దేవుడే మనకి అది కల్పిస్తాడనమాట. ఒక్కోసారి మనకి నిజంగా జరుగుద్ది. మీరు ఎప్పుడైనా గమనించారా? అక్కడికి గుడికి వెళ్ళేసరికి బాగా రద్దీగా ఉంటుంది, ఎక్కడో వెనకాల ఉంటాం, కానీ ఎవరో ఒకళ్ళు మాతాజీయో ప్రభుజీయో వస్తారు, తీసుకెళ్తారు, ముందుకు అందరికంటే ముందుకు వెళ్ళిపోతాము, దర్శనం అయిపోతుంది.
ఎంతో ఆనందంగా మనం అక్కడ ఉండగలుగుతామని. ఒక్కోసారి మనం ముందుకెళ్ళిన తర్వాత బోగా పెడుతున్నామని తరిమేస్తారు, కర్టన్ ఇస్తున్నాం, మీరు వెళ్ళిపోండి. మళ్ళీ అక్కడ ఒక ప్రభుజీ ఆగండి, పర్వాలేదు, ఒక 5 నిమిషాలు మీరు ఆగండి, బోగా అయిపోయాక మీ ఆరతి చేసుకుని మీరు వెళ్ళడం. ఇట్లాంటివి మనకి లైఫ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే భగవంతుడు మన మీద కరుణించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ సంతోషాన్ని మనం నింపుకోవాలి. ఆ ప్రభుజీలో భగవంతుడు వచ్చి వీళ్ళు నా భక్తులు, వీళ్ళ నుంచి వీళ్ళు పూజ చేసుకొనివ్వు అని అంటారు. కొందరికి ఎలా ఉంటుందంటే ఒక సెల్యూట్ కొట్టి ఇట్లా తీసేస్తాం కదా, అలా దొరికితే చాలు, దూరం నుంచి అయినా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మనకు అలా సరిపోదు, అక్కడ ఉండాలి, ఆస్వాదించాలి, ప్రతి ఒక్క ఫింగర్ భగవంతుడిది చూడాలి, వేణువు చూడాలి, పువ్వులు చూడాలి, కిరీటం చూడాలి, ఆ పువ్వులు ఎలా గుచ్చారో చూడాలి, ఆ వెనక ఉన్న మాతాజీలు ఎవరు చేశారో వాళ్ళని తలుచుకోవాలి. సో ఇవన్నీ ఏంటి, భక్తి, ఇంకేమీ లేదన్నమాట. భగవంతుడి మీద ఎప్పుడైతే మనకి ఆసక్తి ఉంటుందో అదంతా ఒక రకమైన భగవంతుడి భక్తి, భగవంతుడిని చేరుకోవాలని ఆరాటం అనమాట. సో ఈ గోపికలకి అట్లాంటి ఆరాటం ఎప్పుడు ఉంటుంది కాబట్టి స్వయంగా వాళ్ళ పక్కన వచ్చి కూర్చున్నారంట, ఆసీనుడై ఇక్కడ కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సౌందర్యవతులు ఈ గోపికలందరూ కూడా. వాళ్ళు చక్కగా తమ ప్రియతమ పొందిన వారై, ప్రియతముని పొందిన వారై అంటే పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇంకా రాధా దగ్గర కూర్చున్నారా, లేదా ఇంకా వేరే పేర్లు ఉంటాయి కదా, లలిత దగ్గర కూర్చున్నారా, విశాఖ మాత దగ్గర కూర్చున్నారా, అలాంటివి ఏమి లేవు. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు కృష్ణుడు, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు అనమాట. సో వాళ్ళు ఇంకా ఆనందము పట్టలేక బాగా ఆనందంగా ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆనందం వేసినప్పుడు మన ముఖ కళికలు కొంత మారుతూ ఉంటాయి. కళ్ళల్లో స్మైల్ వస్తుంది, నోట్లోంచి స్మైల్ వస్తుంది, ఇలా కనుబొమ్మలు ఇలా ఇలా అంటూ ఉంటాం కదా ఎక్కువ చూడ్డానికి. సో అవన్నీ కూడా కదుపుతూ, నవ్వుతూ, కోపాన్ని అణుచుకోవడం అంటే, నువ్వు మా దగ్గర నుంచి మాయమైపోయి మళ్ళీ వస్తావా, చిరుకోపం అనమాట. ప్రియ అంటే ప్రేయసి ప్రియుల మధ్య ఉండే కోపం, ఆ కోపాన్ని అణుచుకుంటూ అతనికి ఆనందాన్ని కలిగించారనమాట. అంటే ఒక్కొక్కరు కవ్వించారు, ఒకరు గిలిగింతలు పెట్టారు, ఆ విధంగా. కొందరు అతని పాదాలను తమ ఒడిలో తీసుకొని సంవాహనం చేశారంట. సో ఆ పాదాలని తీసుకొని ఆ పాదాలని నిమురుతూ ఆ పాదాలని పూజ చేసినట్లు అనమాట. ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడి పాదాలు. మనం కూడా తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఇస్కాన్లో అయితే ఛాన్స్ లేదు, వేరే గుళ్ళల్లో అంతా కూడా మనం అలా ఊరేగింపు వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటాం. సో ఆ సమయంలో వారు నవ్వుతూ అణుచుకున్న తమ కోపాన్ని మమ్మరంగా వ్యక్తపరిచారు. కృష్ణ, మేము సాధారణ వనితలం, వేద జ్ఞానం ఎరగని వారము. ఇప్పుడు వేదాలు బాగా వచ్చని ఇంతకుముందు పారాగ్రాఫ్లో చదువుకున్నాం. ఎందుచేత అంటే ముందు జన్మలో వాళ్ళు ఋషులు కాబట్టి. కానీ ఇక్కడ గోపికలు వాళ్ళు స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, వేదాలు ఏమీ రావు, ఒక్క ప్రేమ భావం తప్ప. కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం, పెరుగు అంటే ఇష్టం, మజ్జిగ అంటే, ఇవన్నీ చేసి పెట్టడమే తప్ప వాళ్ళకి వేరేది ఏమీ లేదు. కృష్ణుడితోనే ఉండాలి, కృష్ణుడితోనే ఆడుకోవాలి. వనంలో వచ్చే పువ్వులన్నీ కృష్ణుడు మాలలాగా వేసుకోవడం ఇష్టం అంట కృష్ణుడికి. సో ఆ పూలన్నీ తెచ్చి మాలలు కట్టడము, తులసి ఆకులతో మాలలు కట్టడం, ఇవి వాళ్ళు చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, కృష్ణ, మేము సాధారణ వనితలము, వేద జ్ఞానం ఎరగని వారం, ఏదో మంచి చెడో ఏది చెడో, ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలియదు. అందుకే నిన్నొక ప్రశ్న అడుగుతున్నాము. నీవు గొప్ప పండితుడు కనుక దీనికి తగిన సమాధానం చెప్పగలవు. ప్రేమికుల నడమ వ్యవహారంలో 3 రకాలైన వ్యక్తులను మనం చూడవచ్చు. ఒక రకం వారు కేవలం స్వీకరించేవారే అయి ఉంటారు. ఇంకొక రకం వారు ప్రియుడు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ప్రేమ నియమం చేస్తారు, ప్రేమ వినిమయం చేస్తారు. సో మొదటిది ఏమంటున్నారంటే, స్వీకరించేవారు అయి ఉంటారు. ఒక రకం కేవలం స్వీకరించేవారు అంటే ప్రేమని తీసుకునేవారే ఉంటారు. ఇంకొక రకము ప్రియుడు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ప్రేమ వినిమయం చేస్తారు. ఇప్పుడు ప్రేయసి ప్రియులు అని అనుకుంటాం కానీ అవి కొత్తలో ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉండి ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత
ఆ ప్రియుడి కోసము ఎన్నో త్యాగాలు చేస్తుంది ప్రేయసి. అది ఒక రకం అని చెప్తున్నారనమాట. ఇంకో రకము ఆ ప్రియుడికి బిగినింగ్‌లో ఇష్టం ఉంది. తర్వాత ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా ఈ ఈమె ప్రేమగా ఉంటుంది. మూడవ రకం ప్రేమ వ్యవహారంలో విరుద్ధంగా వ్యవహరింపరు. అనుకూలంగానే జవాబు ఇవ్వరు. ఈ ముగ్గురిలో ఎవరిని మెచ్చుకుంటావు లేదా ఎవరిని నమ్మదగిన వారిగా భావిస్తావు అని శ్రీకృష్ణుని మంచి సంకటంలో పెట్టిందనమాట. ఒక గోపిక వచ్చి ఇలాంటి క్వశ్చన్ వేసిందనమాట. సో 3 రకాలు ఉంటారు కదా కృష్ణ, నీకెవరిష్టం అని అడిగింది. ఈ 3 రకాలు ఏంటి అని మీకు అర్థమైందా? హరే కృష్ణ. మొదటిది ఏమీ లేదు, వన్ సైడ్ లవ్ అన్నట్టు అనమాట. సెకండ్ది కూడా అట్లాంటిదే, ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ కంటే కూడా అలా ఉండడం. సో ఇంకోటి ప్రేమికుల్లాగే ఉంటారు కానీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు, దోమ లేదు, ఏమీ లేదనమాట. ఇద్దరు కలిసి తిరుగుతుంటారు అంతే. సో ఈ 3 రకాల్లో నీకు ఏది మంచిది అనిపిస్తుంది, ఏది నమ్మొచ్చు అనిపిస్తుంది కృష్ణ అని ఒక గోపిక అడిగిందనమాట. సో గోపికల ప్రశ్నకు కృష్ణుడు సమాధానం చెప్పారు. ప్రియతములారా, కేవలం పరస్పర ప్రేమ వినిమయ చేసే వ్యక్తులు వణిజుల వంటి వారు. పరస్పరంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఈ పిల్లవాడు గొప్పవాడు, నన్ను పోషించగలడు అని అతను అనుకుంటే, ఈమె అనుకుంటే, ఆ పిల్లవాడు కూడా పర్వాలేదు, ఈ వనిత మా ఫ్యామిలీకి సెట్ అవుతుంది అంటే వెనకాల ఒక బిజినెస్ టైప్ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వణిజుల వంటి వారు అని చెప్తున్నారు. ఎదుటి వారి నుండి తమకెంత ప్రేమ లభిస్తుందో అంతే ప్రేమ వారు ఇస్తారు. నిజానికి అక్కడ ప్రేమ అనే ప్రశ్నయే లేదు. అర్థమవుతుందా? నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తావా, నేను కూడా నీకు 2 రూపాయలు ఇస్తాను. నువ్వు 1 లక్ష ఇస్తావా, నేను 1 లక్ష ఇస్తాను. ఆ విధంగా అనమాట. అది కేవలం స్వార్థము లేదా స్వార్థపూరితమైన వ్యవహారమే అనబడుతుంది. లేశమాత్ర ప్రేమలెట్టి లేనట్టి వారై ఆ వణిజుల కంటే ఉత్తములు. ఎదుటివారు విరుద్ధంగా ఉన్నప్పటికీ ప్రేమించే వ్యక్తులు ఇంకొక వర్గం వారు. సో వీళ్ళు ప్రేమించే వ్యక్తులు కాదు, అది అసలైన ప్రేమ కాదు అని చెప్తున్నారు. వీరు మొదటి వర్గం కంటే ఉత్తములు, రెండవ వారు అన్నమాట. అటువంటి ప్రేమ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చూపిస్తారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లలకి ఏది కావాలో అది చేస్తూనే ఉంటారు కానీ తిరిగి పిల్లల నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. లైక్ కృష్ణ భగవానుడు మనకి ఎన్నో చేస్తాడు, మనం గుర్తించట్లేదు, అది మన పాప కర్మ అంతే. అన్నీ చేసిన తర్వాత కూడా నీవు నాకేం చేసి, కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. పత్రం ఫలం పుష్పం తోయం, ఇవి ప్రేమతో నాకు ఇస్తే చాలు, మీరు భోగా పెట్టక్కర్లేదు, నాకేమి చేయక్కర్లేదు అంటాడు కృష్ణుడు. అవునా? అలా అన్నమాట. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుండి ఏమి, అట్లాంటి వాళ్ళు ఉత్తములు అని చెప్తున్నారు. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ గివ్ లవ్. వాళ్ళు ఇచ్చారా తీసుకోండి, లేకపోతే కూడా అవసరం లేదు. సో అటువంటి ప్రేమ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, పిల్లలు తమను నిర్లక్ష్యపరిచినా వారు పట్టించుకోరు. మూడో రకం వారు ప్రేమ వినిమయ చేయరు, నిర్లక్ష్యం చేయరు. వీరిని మరి 2 తరగతులుగా విభజించవచ్చు. సో మూడవ వాళ్ళని మళ్ళీ 2 కేటగిరీస్గా చేయొచ్చు. మొదటిది ఎవ్వరి ప్రేమ అక్కర్లేనట్టి ఆత్మసంతుష్టులు, వారిని ఆత్మారాములని పిలుస్తాము. సో మొదటి వారు ఏంటి అంటే ప్రేమదో ఇవన్నీ ఏమీ తెలియదు అనమాట వాళ్ళకి. వాళ్ళు ప్రేమించేది ఒక్క దేవుడిని, వాళ్ళని ఆత్మారాములు అని అంటారు. అన్నిటికీ సంతోషిస్తారు. నువ్వు ఏది వండి పెట్టినా శుభ్రంగా చక్కగా సంతోషంగా తింటారు. నువ్వు పలానా దగ్గరికి రా అంటే వస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కువ నీ దగ్గర నుండి ఏమీ ఆశించరు. అన్నిటికీ సంతోషంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆత్మారాములు అని అంటారు. వారు నిరంతరము భగవత్ చింతలోనే ఉండి తమను ఎవరైనా ప్రేమిస్తున్నారో లేదో పెద్ద పట్టించుకోరు. నువ్వు నన్ను ప్రేమించాలి అని ఎవరు ఒత్తిడి చేయరు, నువ్వు అసలు పట్టించుకోరు. నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదు, వాళ్ళు ఎప్పుడు భగవత్ చింతనలోనే భగవంతుడి యొక్క సేవలోనే గడుపుతారు అని చెప్తున్నారు. అండ్ 2వ తరగతికి కృతజ్ఞులు, వారిని నిర్దయులని పిలుస్తారు. ఈ తరగతికి చెందిన వ్యక్తులు ఉన్నతుల పైననే తిరగబడతారు. ఉదాహరణకు ఒక పుత్రుడు తల్లిదండ్రుల నుండి అన్ని రకాల వాటిని
పొందినప్పటికీ నిర్దయుడు, ప్రేమ వినిమయుడు చేయని వాడై అవుతారు. ఈ తరగతికి చెందిన వారు గురుద్రోహులని తెలియబడతారు. అంటే వారి తల్లిదండ్రులు లేదా గురువు నుండి అన్నింటిని పొందిన వారిని నిర్లక్ష్యపరుస్తారు అని అన్నాడు. సో ఇక్కడ లాస్ట్లో ఒకటేమో భక్తిలో ఉండి భగవంతుడినే కోరుకొని నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదా అది పట్టించుకోకుండా వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాల్ని వారు నిర్వర్తిస్తారు. రెండవది ఏంటంటే అన్నీ తీసుకుంటారు. మనకి ఇంత విద్య వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుంచి పడిపోద్దా చెప్పండి? ఇప్పుడు మీరు ఏదో ఒక డిగ్రీ చదివి ఉంటారు. ఎవరు చదివించారు మిమ్మల్ని? దేవుడే మీరే చదువుకోరు కదా. దేవుడు అనుగ్రహం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. దేవుడి అనుగ్రహం ఉండేది తర్వాత, కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎవరి హెల్ప్ అయినా మనం ఇక్కడ చెప్తున్నారు కదా, తల్లిదండ్రులు మనకి ఎడ్యుకేషన్ అనేది ఇప్పిస్తారు. ఒక సమయం వస్తుంది, బీటెక్ పాస్ అయిపోయాము, మనకి మంచి జాబ్ వచ్చేసింది, అప్పుడు నా తెలివి వల్ల దేవుడి దయ అని మీరు అంటున్నారు. దేవుడి కూడా కాదు, నా తెలివి వల్ల నేను పైకి వచ్చాను, నా స్వయం కృషితో నేను పైకి వచ్చాను. నారదుడు అంతటి వాడే తల్లి దగ్గర ఉండి పెరిగి గురు సాంగత్యంలో ఉండి అన్ని నేర్చుకుంటాడు. పూర్వజన్మలో నారదుడు దాసీపుత్రుడై, అప్పుడు ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్ళే సమయం వస్తుందో అప్పుడు నారదుడు అంటాడంట, నా తల్లి ఏమైంది, నా తల్లిని ముందు తీసుకెళ్ళండి, తర్వాత నేను వస్తాను అని. ధ్రువుడు కూడా అట్లాగే అంటాడు. అయితే మీ తల్లి యొక్క వాహనం ముందుంది బాబు, ఆవిడ కూడా వైకుంఠానికి వెళ్తుందంటే అప్పుడు వీళ్ళు వెళ్తారంట. అంటే అటువంటి కృతజ్ఞత తల్లిదండ్రుల మీద పిల్లలకి ఉండాలి అన్నమాట. అటువంటిది ఉండకపోగా నువ్వు నాకు అవును జన్మనిచ్చాం, అది సహజంగా జరిగిపోయింది, ఇంతకంటే గొప్పగా చదివిస్తారు, ఇంతకంటే గొప్పగా పెంచుతారు మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు అనే కొడుకులు కూతుళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అందుచేత గురువుకి కూడా మన కృతజ్ఞత. పిల్లల్ని తీసుకెళ్ళి బడిలో వేస్తాం, కానీ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మనం చెప్పం కదా. అక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత అక్కడ బయలుదేరుతుంది అన్నారు. మొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత పాఠశాలలో ఉండే గురువులకు కూడా ప్రాముఖ్యత. ఎప్పుడైనా ఈ విద్య, ఈ నడవడిక, ఈ మర్యాద, ఈ వినయము, ఇవన్నీ మనకి ఎక్కడి నుండి వచ్చాయంటే మన తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి మనం నేర్చుకున్నాం. కానీ మన చెడు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోము. చెడు వచ్చేస్తుంది సాంగత్యం వల్లనో వాసనా బలం వల్లనో ఎలాగో వస్తుంది. కానీ గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా అవనివ్వండి, శిష్యులకి మాత్రం చెడు అనేది నేర్పించరు. ఎవరైనా నేర్పించారా? మీ టీచర్స్ ఏదైనా ఎగ్జామ్లో ఈ చీటీ ఇచ్చేసి నువ్వు కాపీ కొట్టి పాస్ అయిపోని ఎవరైనా చెప్పారా? అట్లా ఎక్కడైనా మీరు విన్నారా? హరే కృష్ణ. ఎవరు చెప్పారు మాతాజీ, ఇంకా కష్టపడి చదువుకొని నేర్చుకోమని చెప్తారు. అది అలా చెప్తారు. కానీ ఈ రోజుల్లో కార్పొరేట్ తరగతులు అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు ఏదో కొన్ని వేషాలు కొన్ని జరుగుతూ ఉంటాయి లోపల, అది వేరే విషయం. కానీ మంచి గురువులు ఎవరు కూడా ఎక్కడ చీటింగ్ చెయ్యండి అనేది మనకి నేర్పించరు. సో ఈ 2వ తరగతికి చెందిన వాళ్ళు గురుద్రోహులు, తల్లిదండ్రిని పట్టించుకోని వాళ్ళు, గురువుల్ని పట్టించుకోని వాళ్ళు, వీళ్ళందరూ గురుద్రోహులు అని చెప్తున్నారు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఇంకే మినిస్టర్ అవ్వచ్చు, పెద్ద డాక్టర్ అవ్వచ్చు, పెద్ద ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా మన దగ్గర ఇక్కడ ప్రవచనాలు కూడా చెప్పవచ్చు. కానీ తల్లిదండ్రులను అసలు పట్టించుకోకుండా గురువుని అసలు తలుచుకోలేదు. ఒక ఏజ్ వచ్చాక మన టీచర్స్ మనని కలవరు, ఎక్కడో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, మనం విడిపోతాం కదా. అయినప్పటికీ కూడా మనసులో అది ఉండాలి మనకి, మన గురువు వల్లనే మనకి ఇది వచ్చింది, ఇంత నేర్చుకుంటున్నాం, ఇంత మాట్లాడగలుగుతున్నాం అంటే గురువుల వల్ల, గురువుల యొక్క సాన్నిధ్యం వల్లే మనకి ఇవి వచ్చాయి అని ఆ కృతజ్ఞత భావం అనేది తప్పకుండా ఉండాలి. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చెప్తారు, రోజు పడుకునే ముందు ఈ రోజు నాకు జరిగిన విషయాలన్నిటిలో తోడ్పడ్డావని గురు మహారాజ్కి కృతజ్ఞత చెప్తూ, భగవంతుడికి మనం కృతజ్ఞత గురు మహారాజ్కి చెప్పినట్లయితే, గురువులకి చెప్పినట్లయితే వాళ్ళు భగవంతుడికి చేరుస్తారు, అవి భగవంతుడి దగ్గరికి మనం తీసుకెళ్తారనమాట.
సో భగవంతుడికి కూడా నీవు ఈ విధంగా నన్ను రక్షించావు ఈ రోజు గడిచిపోయింది. ఈ రోజులో నేను ఇటువంటి తప్పులు చేశాను. నేను జపం టైంలో చేయలేదు. నేను ఈ పుస్తకం భాగవతం చదవలేదు. వీటికి నన్ను క్షమించి రేపు నాకు మంచి బలాన్ని ఇచ్చి భక్తిలో ముందుకెళ్ళడానికి తోడ్పడమని అవన్నీ చెబుతూ ఎక్కువ మటుకు కృతజ్ఞతా భావంతో మనం చెప్తూ పడుకోవాలంట. తెల్లారు లేస్తూనే మనకి ఈ రోజు జరగవలసిన కార్యక్రమం భక్తిలో ముందుకు తీసుకెళ్ళు దేవా, నాకు బద్ధకాన్ని తీసేసి చక్కగా ప్రేరణ ఇస్తూ భక్తిలో ముందుకెళ్ళమని ప్రార్థించుకోవాలి అని ఆయన చెప్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు రోజు కూడా పడుకునే ముందు మనం భగవంతుడిని మనకి తలుచుకుని పడుకోవాలి, గురువుని, భగవంతుడిని. కృష్ణుడు తమ ప్రేమ వ్యవహారాలకు తగినట్లుగా ప్రేమ వినిమయము చేయలేదని గోపికల ప్రశ్నలకు సూచించినప్పటికీ దేవదేవుడు వాటికి పరోక్షంగా సమాధానం ఇచ్చాడు. దేవదేవుడైన తాను ఆత్మ సంతుష్టుడనని శ్రీకృష్ణుడు తన సమాధానంలో తెలియజేసెను. తనకు ఎవ్వరి ప్రేమ అక్కర్లేదు, కానీ అదే సమయంలో తాను కృతజ్ఞులను కానని అతడు పలికాడు. సో కృతజ్ఞతలు చెప్తాడు దేవుడు కూడా మంచి చేస్తే అన్నమాట. సో ఆ విధంగా ఇతను ఏమంటున్నాడు, కృతజ్ఞుడు కాను అని పలికాడు. నేను కృతజ్ఞుడను కాను, అదే విధంగా ఎవరి ప్రేమ నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఎవరి నుంచి నేను ఏది ఆశించలేదు అని అర్థమవుతుందా? అక్కర్లేదు అని అంటే ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు అని అర్థం. ఎందుచేత అంటే ఆయన ఆత్మ సంతుష్టుడు, ముందే చాలా సంతోషం ఉంటుంది. శ్రీకృష్ణుడు తన మాటలను కొనసాగిస్తూ ఇంకో మంచి విషయం చెప్పారు. గోపికలారా, నా మాటల చేత చేష్టల చేత మీరు దుఃఖపడుతూ ఉండవచ్చును, కానీ ఒకప్పుడు నేను నా భక్తులతో ప్రేమ వినిమయం చేయనని మీరు తెలుసుకోవాలి. భక్తులు నా ఎడ పరమానురక్తులై ఉంటారు, అయినా నా ఎడ వారి ప్రేమను మరింతగా వృద్ధి చేయడానికి నేను వారితో సరిగ్గా ప్రేమ వినిమయం చేయను. నన్ను వారు సులభంగా పొందగలిగితే కృష్ణుడు సులభంగానే లభిస్తాడు అని వారు తలచే అవకాశం ఉంది. అందుకే ఒక్కొక్కప్పుడు నేను ప్రేమ వినిమయం చేయను. ధనహీనుడైన వ్యక్తి కొంతకాలానికి కొంత ధనం కూడబెట్టి దానిని కోల్పోతే 24 గంటలు ఆ పోయిన సంపద గురించి ఆలోచిస్తాడు. అదేవిధంగా భక్తులకు నా పట్ల ప్రేమను వృద్ధి చేయడానికి ఒక్కొక్కప్పుడు నేను వారికి అగోచరమైనట్లు వర్తిస్తాను. అప్పుడు నన్ను మర్చిపోవడానికి బదులు నా పట్ల ప్రేమ వృద్ధి అవుతున్నట్లు వారు తెలుసుకుంటారు. సో ఇంతకుముందు ఒక్కసారి నేను చెప్పాను, వియోగంలో ప్రేమ ఎక్కువ అవుతుంది అని. సంయోగం కంటే కూడా వియోగం అంటే దూరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు కృష్ణుడు అప్పుడప్పుడు మనకు హెల్ప్ చేయలేదు అనే ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, మన కర్మాని మనం వదిలేయం. కృష్ణ 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 నాకు హెల్ప్ చేయవా అని ఇంకెక్కువ తలుస్తాం. మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువ పూజలు చేస్తామా, సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ పూజలు చేస్తామా? దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువ చేస్తాం కదా. ఏదన్నా ఇప్పుడు ఒక పెళ్లి కావాలి, ఇంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఏమన్నా ఒకటి ఉంటాయి మనకి బాధ్యతలు అనేవి. సో అలాంటి సమయంలో అందరూ ఏదో చెప్తారు, ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, ఎక్కువ చేసేస్తుంటాం అనమాట. పూజలు చేయడము, ఉద్యాపన చేయడము, పూజలు చేయడం, ఇదే చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్తారు అంటే ఇంకా అదే విధంగా కూర్చొని ఒక ఆలోచన అనేది మనకు వచ్చి నెగటివ్ థాట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని ఈ పాజిటివ్ థింగ్స్ కొంత పూజ చేసుకుంటే, అది చేసుకుంటే కొంతవరకు సమయం గడిచిపోతుంది. పెళ్ళికి ఇంకా పెళ్లి కుదరడానికి కొంత సమయం ఉందనుకోండి, 2-3 ఏళ్ళు, 5 ఏళ్ళు అలా. ఈ 5 ఏళ్ళు మనం విచారిస్తూ కూర్చునే కంటే ఆ కార్యక్రమాలు చేసుకుంటే కొంత బాగుంటది కదా. అందుచేత భగవంతుడు మనకి మన కర్మ బంధాలు చాలా ఉంటాయి. సో వాటి వల్ల మనకి కొన్ని పనులు అవ్వవు అన్నమాట. అది మనం గుర్తు రాదు మనకి. భగవంతుడు దూరం అయ్యి మనకి భగవంతుడు దగ్గర. సో మనకి ఆ కార్యక్రమం జరగలేదనుకోండి, భగవంతుడు మనల్ని ఎక్కువ తలుచుకునేటట్టు చేస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక భౌతిక ప్రపంచం యొక్క ఉదాహరణ ఇచ్చారనమాట. నిజంగానే మనకి ఉన్న దాంట్లో ఏదైనా అవసరం వస్తుంది,
అమ్మాయికి వివాహం చేయాలి, అబ్బాయికి ఇది కావాలి అని మనం ఏదైనా అనుకున్నప్పుడు కొంత కూడబెడుతూ ఉంటాం. కూడబెట్టిన డబ్బులన్నీ పోతాయి. బ్యాంక్ కరప్ట్ జరగొచ్చు, లేదా ఎక్కడో పైకి పారేసుకోవడం జరగొచ్చు, ఏదైనా జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఈ మళ్ళీ కూడబెడదామని అనుకునే దానికంటే పోయిన వస్తువు గురించి చాలా చింతిస్తామా కాదా? కదా! అయ్యో! అవును నేను మాతాజీ. ఇలా ఉండవలసింది, నేను ఇలా ఉండవలసింది, నేను ఇంత పొరపాటు చేశాను. అదే చింతన. హరే కృష్ణ. శారదా మాతాజీ, లక్ష్మీ జగదీష్ మాతాజీ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మీరు ఆన్సర్ చెప్తున్నారా? ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఇలా అన్నమాట. సో ఎప్పుడైతే ఆ పోయిన డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు అని అన్నట్టు, అట్లా కృష్ణుడు అలా వ్యవహరిస్తాను నేను అని చెప్తున్నాడు. నన్ను ఎక్కువ తలుచుకోవడం కోసం ఇలా చేయవలసి వస్తుంది అని. సో క్షణమైనా తలవకండి. మీరేమిటో నాకు తెలుసు. మీరు అన్ని రకాలైన సాంఘిక ధార్మిక విధులను విడిచిపెట్టారు. మీ తల్లిదండ్రులతో బాంధవ్యాల్ని విడిచిపెట్టారు. సాంఘిక ధార్మిక కట్టుబాట్లను పట్టించుకోకుండా మీరందరూ నా చెంతకు వచ్చి నన్ను ప్రేమించారు. నేను మీ పట్ల ఎంత కృతజ్ఞుడనై ఉన్నానంటే మిమ్మల్ని నేను సాధారణ భక్తులుగా తలచే అవకాశమే లేదు. నేను మీకు దూరంగా ఉన్నానని తలచకండి. నేను మీకు అతి సన్నిహితంగా ఉన్నాను. నా అభావంలో నా పట్ల మీరు ఎంత ఆతురత చెందారో నేను చూస్తూ ఉండిపోయాను. సో మళ్ళీ గోపికలతోని కృష్ణుడు అంటున్నాడు అనమాట, నాకు తెలుసు మీ భక్తి ఏంటో. మీరు అన్నీ విడిచేసి నా కోసం వచ్చారు. వచ్చినప్పుడు నేను మీతోనే ఉంటాను. మీరు అటువంటి బెంగ ఏమీ పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. సో దయచేసి నన్ను తప్పు పట్టకండి. నేను మీకు అత్యంత ప్రియమైన వాడినని మీరు భావిస్తారు కనుక నేనేదైనా తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి. మీరు నా ఎడ చూపిన నిరంతరమైన ప్రేమకు స్వర్గలోక దేవతలు జీవిత పరిమితిలోనైనా రుణంను తీర్చుకోలేరు. మీ ప్రేమకు రుణం తీర్చుకోవడం లేదా కృతజ్ఞత చూపడం అసాధ్యము. సో ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఇందాక అన్నాడు కదా, నేను మీకు కృతజ్ఞత చెప్పను, మిమ్మల్ని ప్రేమించను అంటే పూర్తిగా హీ గాట్ సరెండర్ టు ద డివోటీస్ అనమాట. సో అతను ఏమంటున్నాడంటే, నీకు చాలాసార్లు మనకు కూడా జరుగుతూ ఉంటుంది సహజంగా, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా తక్కువ, అందుచేత మీకు నేను కృతజ్ఞత చెప్పలేకపోతున్నాను. మీరెంత చేశారంటే మీకు నేను రుణపడిపోయి ఉంటాను అనేది మనం మామూలుగా వాడుతూ ఉంటాం. మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఎవరైనా చాలా హెల్ప్ చేశారు మన బాధలో ఉన్నప్పుడు, డబ్బులతో కాకపోయినా వచనం మాటతోని కానీ, మాట తీరుతో కానీ ఆ పని జరిగేటట్లు చేయటం కానీ, ఇలాంటివి చేసినప్పుడు అవుట్ స్టాండింగ్గా మనం కృతజ్ఞత చెప్పి వాళ్ళని చిన్నబుచ్చడం మనకి ఇష్టం ఉండదు. సో అంత చక్కగా కృష్ణుడు కూడా వీళ్ళతోనే అంటున్నాడు, నేను మీకు రుణపడి ఉండడమే కాదు, మీకు కృతజ్ఞత చెప్పలేను, అంత గొప్పవారు మీరేదో చదువు లేని వాళ్ళు, పండితులు కాదు అని మీరు అనుకుంటున్నారు. కానీ నా పట్ల మీరు చూపిన ప్రేమకు నేను కృతజ్ఞత కూడా చెప్పలేనంత పైకి మీరు ఎదిగారు అని చెప్తున్నారన్నమాట. రుణాన్ని కూడా, పరిమితిలోనైన రుణాన్ని కూడా నేను తీర్చుకోలేను. మీ ప్రేమకు రుణం తీర్చుకోవడం లేదా కృతజ్ఞత చూపడం అసాధ్యము. కనుక మీరు చేసిన శుభ కర్మల చేత సంతుష్టులు కండి. కుటుంబము బాంధవ్యాల వలన కలిగే మహా కష్టాలను అధిగమించి మీరు నా పట్ల ఆదర్శనీయమైన ప్రేమను ప్రదర్శించారు. మీ రుణాన్ని తీర్చుకోవడం నాకు అసాధ్యం కనుక మీ సర్వోన్నత ఆదర్శనీయమైన నడవడితోనే సంతుష్టులు కండి అని అన్నాడు. సో ఈ మాటలన్నీ కూడా చక్కగా వీళ్ళిద్దరూ చర్చించుకున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో మళ్ళీ మధ్యలో కూర్చోబెట్టుకొని ఒక్కొక్క గోపిక, ఒక్కొక్క కృష్ణుడు, సో వీళ్ళందరూ జతలుగా ఉండి ఇలా మాట్లాడుకున్నారు. సో బృందావనం నందలి భక్తులు ప్రదర్శించిన ఆదర్శనీయమైన భక్తి లక్షణం విశుద్ధమగు భక్తి యోగము. భక్తి అహైతుకం అని అంటే నిరంతరంగా అన్నమాట, బియాండ్ ఎనీథింగ్ అని అర్థం.
ఆ ప్రతిహాతంగా ఉండాలని ప్రామాణిక శాస్త్రాల్లో చెప్పబడింది. అనగా కృష్ణ భక్తి రాజకీయ ధార్మిక కట్టుబాట్లచే నిరోధింపబడును. సో ఇది ధర్మం కాదు, ఇది ధర్మం అనేది ఏమీ ఉండవు భక్తిలో అని చెప్తున్నారు. భక్తియుత సేవ సర్వదా దివ్యమైనది, అలౌకికం అన్నమాట. అది ఈ లోకానికి సంబంధమే కాదు. ముఖ్యంగా గోపికలు శ్రీకృష్ణుని పట్ల దివ్యమైన భక్తి యోగాన్ని ప్రదర్శించారు. అది ఎంతగా అంటే స్వయంగా కృష్ణుడే వారికి రుణపడిపోయాడు. అందుకే బృందావన గోపికలు చూపిన భక్తి యోగ భగవత్ ప్రాప్తికి ఉన్నట్టు ఇతర అన్ని పద్ధతులకు అతిశయించిందని శ్రీ చైతన్య మహాప్రభు పలికారు. శ్రీకృష్ణుడు గోపికలను తిరిగి కలుసుకున్నటాను దశమస్కందంలోని 32వ అధ్యాయము భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఈ విధంగా కృష్ణుడు ఎక్కడ పలికినా, ఎక్కడ మాట్లాడినా, భగవద్గీత అవనివ్వండి, భాగవతం అవనివ్వండి, సో ఏ రకంగా మాట్లాడినా చివరికి భక్తిలోకి వస్తారు. భక్తి యోగ అంత శ్రేష్టము ఇంకోటి లేదు. సో ఇటువంటి భక్తి మనం చేయలేము కాబట్టి ఒక సమయంలోనంట వ్రజవాసీసు కృష్ణుణ్ణి ఏదో ఊరేగించారు. రథము ఏదో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ గోపికలు రథం అవుతారంట. అలా ఎవరన్నా అవగలమా అసలు మనము? అంటే కొందరేమో స్తంభాల్లాగా ఒకరి మీద ఒకరు నిలబడి 4 స్తంభాల్లాగా, మళ్ళీ మంచంలాగా కొందరు, ఆ తర్వాత చక్రాల్లాగా కొందరు, ముందుకి అలంకరణకి కొందరు, ఇలా రథం గోపికలే రథంలాగా ఏర్పాటు చేసి కృష్ణుని అందులో కూర్చోబెట్టుకొని ఊరేగిస్తారంట. అంటే వాళ్ళు ఆ ప్రకారంగా నడుస్తారనమాట నెమ్మదిగా. అంటే కృష్ణుణ్ణి ఇంతమంది కలిసి మోయడం. సో ఇటువంటి అహైతుక భక్తి, అది నిరంతరం అనమాట. ఎవరు చేయలేరు అట్లాంటి భక్తి ఈ గోపికలు చేస్తారు అని చెప్తున్నారు అనమాట. అందుకని శ్రీ చైతన్య మహాప్రభు ఎలా పోల్చారంటే గోపికల భక్తి చాలా హయ్యర్ స్టాండర్డ్, హై స్టాండర్డ్ అని చెప్తూ ఉన్నారు. సో మనం గోపికల భక్తికి చేరడానికి మనం ప్రయత్నం చేయవచ్చేమో కానీ ఆ రీచ్కి అవ్వాలంటే చాలా కష్టం. వాళ్ళందరి కూడా పూర్తిగా ఆంతరంగిక శక్తులు అయినటువంటి కృష్ణుడు ఎప్పుడు ఏ అవతారం వచ్చినా కానీ ఆ లోకంలో నుండి కొందరిని పట్టుకొని వస్తాడనమాట మనకి నేర్పించడానికి. సో గోపికలు కూడా మహా ఋషులు ఆ విధంగా పట్టుకుని వచ్చారనమాట. ఈ గోపికలే రకరకాలుగా మంజరీస్ అని అంటారు. అంటే ఒక గోపిక కింద ఇంకో గోపిక స్టెప్స్ అన్నమాట. సో వీళ్ళ యొక్క సర్వీస్ని బట్టి వాళ్ళందరూ కూడా మళ్ళా కలియుగంలో వీళ్ళు షడ్ గోస్వాముల్లాగా భక్తుల్లాగా ఇలా పుడతారనమాట. సో వాళ్ళ చేత మనిషిలాగా పుట్టించి వాళ్ళతో భక్తి చేసి చెప్తే అట్లీస్ట్ కలియుగం వాళ్ళు కొంతైనా మనం వింటాము, ఫాలో అవుతాము, నేర్చుకుంటాము అని భగవంతుడి లీలలు ఇలా ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. Thank you all so much for attending. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you. Hare Krishna. జై శ్రీ మాతాజీ. ఏదో అనబోయారా మీరు? లేదు మా హరి బోల్ అని. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంతా గురువుల కృపమ్మ. వాళ్ళకి మనకు క్లాస్ ఇచ్చారు, టైం ఇచ్చారు, క్లౌడ్లో రికార్డ్ చేసుకోమన్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉంటే నెమ్మదిగా మనలో